ఏంటి కుంతీదేవి కర్ణుడు తన పుత్రుడని పాండు మహారాజుకి చెప్పడానికి ట్రై చేసిందా? వెల్కమ్ టు 30 పార్ట్స్ ఆఫ్ మహాభారతంలో పార్ట్ 6. ఒకవేళ మీరు మహాభారతం చూడాలనుకుంటున్నారా, మీకు టైం లేదా? అయితే నేను 30 పార్ట్స్ లో ప్రతి క్యారెక్టర్ ప్రతి మాట కవర్ చేస్తాను. ఒకవేళ మీరు ముందు పార్ట్స్ చూడాలంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి. కుంతీదేవి కుంతి భోజ మహారాజుతో ఇలా అంటుంది: పితృదేవా, నేను అక్కడ వచ్చిన మహారాజుల్ని ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. దీంతో మహారాజు ఇలా అంటారు: కుంతి, నువ్వు నీ భర్తల్ని ప్రశ్నించే అధికారం ఉంది. నువ్వు ప్రశ్న వేయంటే కుంతీదేవి మహారాజుల్లారా అలాగే యువరాజుల్లారా, నేను ఒక ప్రశ్న వేస్తాను. ఆ ప్రశ్నకి సరైన సమాధానం చెప్పే వాళ్ళని పెళ్లి చేసుకుంటానంటుంది. ఆమె చేసిన తప్పు కర్ణుడి విషయంలో ఆమె ఇండైరెక్ట్ గా ప్రశ్న రూపంలో అడుగుతుంది. మహర్షి గౌతములు వాళ్ళ భార్యైన అహల్య దేవిని దేవేంద్రుడితో వైవాహిక సంబంధం పెట్టుకుందని అప్పుడు గౌతమ్ మహర్షి శపించారు. మరి శ్రీరామచంద్రులు ఎందుకని రాయి రూపంలో ఉన్న అహల్యని శాప విమోచనం చేశారు అని కుంతీదేవి రాజుల్ని ప్రశ్నిస్తుంది. రాజులు చాలా మంది ఇలా చెప్తారు: శ్రీరామచంద్రులు ఒక దేవుడు, అందుకే ఆయన క్షమించే గుణం ఉంది కాబట్టి ఆయన క్షమించారని చెప్తారు. మరికొందరు రాజులు ఇలా అంటారు: ఆమె శిలగా ఉండడం వల్ల ఆమె బాధపడిందేమో, అందుకే శ్రీరామచంద్రులు క్షమించారేమో అని చెప్తారు. కానీ పాండు మహారాజు ఇలా అంటారు: దేవేంద్రుడు గౌతమ్ మహర్షి లాగా వేషం వేసుకుని వచ్చారు, అందుకే ఆమె తన భర్త అనుకుని సంబంధం పెట్టుకుంది, కానీ ఆమె చేసిన దోషం ఏమీ లేదని శ్రీరామచంద్రులు క్షమించారు. ఎందుకంటే శ్రీరామచంద్రులు ఒక మహారాజు ప్రతి ఒక్కరిని ఒకలాగే చూడాలి, అలాగే ఆయన ప్రతి సమస్యని అన్ని విధాలుగా పరిశీలించాలని పాండు మహారాజ్ చెప్తారు. ఆమె చేసింది తప్పేం కాదని, ఆమె చేసింది పొరపాటని చెప్తే ఒక్కసారిగా కుంతీదేవి వెళ్లి తన మెడలో వరమాల వేసి పాండు మహారాజుని పెళ్లి చేసుకుంటుంది. తర్వాత కుంతీదేవి కర్ణుడి గురించి చెప్పడానికి ఎన్ని కష్టాలు పడిందో తెలియాలంటే మన యూట్యూబ్ ఛానల్ లో ఫుల్ వీడియో ఉంది, వెళ్ళి చూడండి.